సో డాక్టర్ గారు అంటే మనం మెడికల్ రంగం అభివృద్ధి చెందిన కొద్దీ మనిషి యొక్క ఆయుర్దాయం పెరుగుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు మనం క్రానికల్ ఏజ్, బయోలాజికల్ ఏజ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో యాక్చువల్‌గా మనం బయోలాజికల్ ఏజ్‌ని చాలా తగ్గించాలన్నా గానీ, లేదా బయోలాజికల్ ఏజ్‌ని కాపాడాలన్నా గానీ, సో ఎటువంటి లైఫ్ స్టైల్‌ని మనం చేయాలి? రానున్న రోజుల్లో ఈ దిశగా అంటే ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? సో, మీరన్నట్టు యాంటీ ఏజింగ్ అంటే మన ఏజ్ ఒకటి బయటకు కనిపించకుండా ఉండకూడదు. 2 మనం ఫీల్ కూడా అవ్వకుండా ఉండకూడదు. సో, ఎనర్జిటిక్‌గా ఉండడానికి కానీ అంతా సేమ్ 4 థింగ్స్ అండి. ఒకటి మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం. ప్రాపర్ ఫుడ్ అంటే అదే ఇప్పుడు మనకి ఎర్లీ మ్యాన్‌ని చూసుకుంటే ఎక్కువ ఫ్రెష్‌గా దొరికే కూరగాయలు, పళ్ళు అవే తినేవాళ్ళు. ఈ కల్టివేషన్ వచ్చాక ప్లస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వచ్చాక ఈ మన ఫాస్ట్ ఫుడ్ కానీ లేదంటే ఆఫ్ ద షెల్ఫ్ పికప్ చేసుకొని వెంటనే తినే ఫుడ్ కానీ ఎక్కువైంది. సో వీటి వల్ల లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మనం మాక్సిమం ఫ్రెష్‌లీ కుక్డ్ ఫుడ్ కుదిరినంత వరకు ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి. నట్స్ తీసుకోవచ్చు అండ్ గ్రెయిన్స్‌లో కూడా హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. బాగా ప్రాసెస్ చేసిన గ్రెయిన్స్ కాకుండా. సో అది తీసుకోవడం, లేట్ నైట్స్ తినకుండా ఉండడం అండ్ ఓవరాల్‌గా వాటర్ ఇంటేక్ చూసుకోవడం. సో ఇది డైట్‌లో చూసుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ యూజువల్లీ మన బాడీ మాస్‌కి తగ్గట్టు 1 గ్రామ్, 0.8 to 1 గ్రామ్ పర్ డే తీసుకోవడం బెటర్. సో దానివల్ల ఆ ప్రోటీన్ వెళ్తూ ఉండగా మజిల్ మాస్ అనేది తగ్గకుండా ఉంటుంది. అండ్ ఆ మజిల్ మాస్ తగ్గిపోతూ వచ్చే కొద్దికి మీరు ఏజింగ్ అనేది ఫీల్ అవుతారు. సో అది తగ్గకుండా డైట్ చూసుకోవాలి. సేమ్ ఎక్సర్సైజ్ కూడా కొంతవరకు కార్డియో చేసుకొని, కొంతవరకు వెయిట్ ట్రైనింగ్ చేసుకోవాలి. వెయిట్ ట్రైనింగ్ అయితే ఐ వుడ్ అడ్వైజ్ ఆల్మోస్ట్ మనకి పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవడం బెటర్. 30 తర్వాత నుంచి ఆ మజిల్స్ తగ్గుతూ వస్తాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి రెగ్యులర్‌గా ఈ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ లేదంటే జిమ్‌లో వెయిట్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎర్లీ స్లీప్. సో నిద్ర 10, 10:30 దాటేంత వరకు వెయిట్ చేయకండి. మనకి సిటీ కల్చర్‌లో ఏంటంటే 12, 1 అనేది కామన్ అయిపోయింది. అలా కాకుండా బై 10:00 పడుకునేటట్టు చూడాలి. అండ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్. సో మీ స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవడానికి వారానికి 2 రోజులు డే తీసుకుంటారా? ఆర్ మీకు నచ్చిన థింగ్స్ రీడింగ్, మ్యూజిక్, మెడిటేషన్, యోగా లాంటివి చేస్తారా? సో ఇవన్నీ చూసుకుని 4 థింగ్స్ ఇంపార్టెంట్‌గా చూసుకుని రెగ్యులర్ మూవ్‌మెంట్. మనం మార్నింగ్ గంట సేపు ఎక్సర్సైజ్ చేసాము. బట్ డే అంతా కూర్చొని ఉన్నాము అంటే స్టిల్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. సో 2 గంటలకు ఒకసారి ఒక 5, 10 మినిట్స్ వాక్ చేయడము. మనం తిన్నాక ఒక 5 మినిట్స్ వాక్ తీసుకోవడము. ఇవన్నీ చేస్తూ పోతే మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీ విల్ ఆల్సో నాట్ ఫీల్ దట్ ఫెటీగ్. మన బ్రెయిన్ విల్ ఆల్సో నాట్ ఫీల్ దట్ ఫెటీగ్. అండ్ ఆబ్వియస్లీ ఇవన్నీ చేస్తుండగా స్కిన్ కూడా ఇట్ విల్ గ్లో ఫ్రమ్ ఇన్సైడ్. అంటే ఇంకొకటి మేడం యాక్చువల్‌గా మనం ఇప్పుడు ఐటీ హబ్‌లో ఉన్నాం. సో అంటే ఇక్కడ చాలామంది నైట్ డ్యూటీస్ చేస్తారు. సో వాళ్ళకి బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటూ ఉంటుంది. సో సరైన సమయంలో నిద్ర పెట్టకపోవడం ఇలాంటివి ఉంటాయి. సో మీరు అంటే ఐటీ పీపుల్‌లో సాధారణంగా గమనిస్తున్న ఆరోగ్య సమస్యలేంటి? వాటిని ఏ రకంగా బ్యాలెన్స్ చేసి లేదా చెక్ చేస్తారు? అదండి. ఐటీలో డెఫినెట్‌లీ నైట్ షిఫ్ట్స్ వల్ల లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. ఫీమేల్స్ ఎస్పెషల్లీ విషయానికొస్తే చాలా మందికి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, పాలిసిస్టిక్ ఓవరీస్, పీసీఓడీ రావడము, ఆర్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ రావడము, హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా ర్యాంపెంట్ అయిపోయాయి బికాస్ ఆఫ్ ద నైట్ షిఫ్ట్స్. ఇవి రాగా ఆటోమేటిక్‌గా స్కిన్ అండ్ హెయిర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో పింపుల్స్ ఎక్కువగా రావడము, మచ్చలు పడడము, హెయిర్ ఫాల్ అవ్వడము అండ్ వీళ్ళు ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వరు కాబట్టి సివియర్ విటమిన్ డి డెఫిషియన్సీ రావడము. సో వీటన్నిటికి బయోలాజికల్ క్లాక్ దెబ్బతినడమే మోస్ట్ కామన్ రీజన్. అండ్ వీటితో పాటు ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ కూడా పెరగడం. అంటే మనకు సోరియాసిస్ కానీ, అలెర్జీస్ కానీ, ఎగ్జిమా కానీ ఇవన్నీ ఈ బాడీ గురయ్యే స్ట్రెస్ వల్ల పెరుగుతూ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.